కృష్ణవంశీ గారి సినిమాలో రొమాన్స్ ఎంత ఘాటుగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, మానవ సంబంధాలు ఎంత అద్భుతంగా ఉంటాయో, విలన్స్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటారండి. కనిపిస్తే ఎక్కడైనా కాల్చి పడేద్దాం పొడిచి పడేద్దాం అన్నంత కోపం వచ్చేస్తుంటుంది. అంత భయంకరమైనటువంటి విలన్స్ని క్రియేట్ చేస్తారు ఆయన. కాదు అది ఓకే, బట్ తనీష్ గారు మనందరికీ తెలుసు లవర్ బాయ్ లాగా క్యూట్గా, ఆయన్ని పోయి విలన్లో ఎలా చూపించాలనిపించింది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. యాక్టర్స్ అంటేనే అది ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేయగలిగిన వారిని యాక్టర్స్ అంటారు. అందుకే కృష్ణవంశీ గారి సినిమాలో చేయాలి అంటారేమో ప్రతి ఒక్కళ్ళు. కోర్స్ మరి ఈ సినిమాలో నలుగురు బ్యాడ్ బాయ్స్ ఉన్నారండి. ఆ నలుగురు బ్యాడ్ బాయ్స్ని నేను స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను 4వ సాంగ్ లాంచ్ చేయడం కోసం. అండ్ మరి కొంతమంది పెద్దలను కూడా ఇన్వైట్ చేస్తున్నానండి. ఫస్ట్ బ్యాడ్ బాయ్ తనీష్. కెన్ వి హ్యావ్ తనీష్ ఆన్ ద స్టేజ్? అండ్ మానస్, జయంత్, రవి. ఈ నలుగురు బ్యాడ్ బాయ్స్ ఏం చేశారబ్బా సినిమాలో? అవి మనకి రహస్యాలు తర్వాత సీక్రెట్ చెప్తారన్నమాట. ఎంత పని చెప్పారబ్బా అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే ఇలా ఉన్నారు తనీష్, మీరు పోస్టర్లో చూస్తే మాత్రం నిజంగా భయం వేస్తుంది మీ పక్కన నిలబడాలి. కరెక్ట్గా సెలెక్ట్ చేసినట్టున్నారు. నేను నలుగురిని పిలిచాను, ముగ్గురే వచ్చారు. ఆబ్సెంటా? మూడో వాడు ఇంకో పనిలో ఉన్నాడు. ఆబ్సెంట్ అక్కడ చూసారా ఎవరున్నారో? వంశీ గారికి చెప్పి ఆబ్సెంట్ అయిపిస్తాను ఉండండి మీతో. నువ్వేనా ఎవరైనా జుడుబా ఉన్నారు? నేనే అంటే ఇప్పుడు లేడు, తర్వాత వస్తాడు. తర్వాత వస్తాడా? రిలీజ్ టైంకి వచ్చేస్తాడు. మేము దేవుళ్ళలో చూసినటువంటి తనీష్కి ఇప్పటికీ ఓ మై గాడ్ ఇప్పటికీ అలాగే ఉన్నాను. సరే చెడగొట్టేశారు. ఒకటి సరే చెడగొట్టేశారా? నేను సీరియస్గా ఒక చిన్న సజెషన్ ఇస్తాను. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా గార్డ్స్ని పెట్టుకొని తిరుగు. ఎందుకంటే ఆయన సినిమాలో విలన్స్ చూస్తే మాకు ఎంత కోపం వస్తుందో మాకు తెలుసు. యూ నీడ్ సెక్యూరిటీ ఫర్ షో. లేదు, నేను అదే డిసైడ్ అయ్యాను. ఆఫ్టర్ రిలీజ్ 1 వీక్ 10 డేస్ బయటకు వెళ్ళకూడదు. అవునా? అట్లీస్ట్ గెటప్ మార్చుకునేనా తిరుగు.